హాయ్ అండి, నమస్తే. ఇదిగోనండి, ఇది దబ్బ అంటారనమాట మేకది. దీనికే ఉంటుంది లివరు, కిళ్ళి అవన్నీ కూడాను. కానీ ఓన్లీ దబ్బే తెచ్చారు మా వారు. నేను మీకు చూపించడం కోసం పట్టుకున్నాను. మా వారే కోసేసి ముక్కలు కడిగేసి ఇస్తారు. కుక్కర్లో వేసుకుని 1 విజిల్ రానివ్వాలండి. ఉప్పు పసుపు వేసుకుని 1 విజిల్ వచ్చిన తర్వాత ముక్కలన్నీ పక్కన పెట్టుకుని తీసి ఆ వాటర్ పారబోసేయాలండి. కొంచెం నీసు వాసన ఉంటుంది అది. అందుకని ఇదిగోండి, ఆనియన్ వేగిన తర్వాత కాస్తంత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని మనం తీసుకుని దబ్బ ముక్కలు కూడా వేసేసుకుని కాస్తంత పసుపు ఉప్పు వేసి మగ్గనివ్వాలండి. ఆ తర్వాత కాస్తంత మగ్గిన తర్వాత అప్పుడు కాస్త కారం, తగినంత కారం వేసేసుకుని కాసేపు సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలండి. అప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పట్టవండి, చాలా కొంచెం వాటర్ అనమాట. చిన్న టీ గ్లాస్ అనుకోండి. పోసేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత కొత్తిమీర వేసేసుకుని దింపేసుకోవడమే కాస్త దగ్గరికి వచ్చేసిన తర్వాత. అంతేనండి, టేస్టీగా ఉండే దబ్బు కూర రెడీ అనమాట. నేనైతే ఇలా చేస్తాను, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా. ఓకేనా, బాయ్ అండి. నా వీడియో